మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో, చాలామంది డౌట్ అడుగుతున్నారు, కామెంట్‌లో చెప్తున్నారు. సార్ ఈ యొక్క గ్రూప్ 1 సంబంధించినటువంటి రివాల్యుయేషన్ ప్రక్రియ అనేది జరుగుతుందా? జరగదా? సో, ఒకవేళ జరిగితే ఎంతవరకు శాతం వరకు జరుగుతుంది? లేకపోతే నోటిఫికేషన్‌కి ఏమైనా ప్రభావం ఉంటుందా? మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఉంటుందా? లేకపోతే మళ్ళీ జాబ్ క్యాలెండర్‌కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నాయి, కొంచెం క్లారిఫై చేయండి సార్ అనేసి అడుగుతున్నారు. సో, వారి కోసం అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో, ముందుగానే మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 సంబంధించినటువంటి రివాల్యుయేషన్ ప్రక్రియ ఏదైతే ఉన్నాయో, దాదాపుగా 2 కేసులు ఆల్రెడీ హైకోర్టులో నడుస్తున్నాయి. ఒక కేసు ఏమో 4 వీక్స్ టైం ఇచ్చారు. రెండో కేసు ఏమో 2 వీక్స్ టైం ఇచ్చారు. సో, టీజీపీఎస్సీ కౌంటర్ ఫైల్ చేస్తారని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటిదంటే, మరి మూల్యాంకన ఏదైతే ఈ రీవాల్యుయేషన్ ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా జరుగుతుందా జరగదా అంటే అది టీజీపీఎస్సీ నిర్ణయం బట్టే లోబడి ఉంటుంది. ఎందుకంటే టీజీపీఎస్సీ ఒక సెక్షన్ ఉంటుందండి. సో, కొన్ని మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా టీజీపీఎస్సీకి అధికారం ఉంటుందనేసి ఉంటుంది కాబట్టి, సో టీజీపీఎస్సీకి అధికారం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అన్యాయం జరిగింది, నిజంగానే అన్యాయం జరిగిందని కోర్టు భావించినప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమిస్తుంది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తుంది సార్ అంటే దీనిపై నిజ నిజాలు తెలుసుకొని ఒకవేళ నిజంగానే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో తెలిసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రివాల్యుయేషన్ అనేది ప్రక్రియ అనేది అప్పటికి కూడా జరుగుతుందండి. అంటే కొంచెం వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి రివాల్యుయేషన్ అని జరగడానికి. దీనికి తర్వాత ఈ విషయం ఏంటిదంటే నోటిఫికేషన్కి దీనికి సంబంధం క్యాన్సిల్ అయ్యే సంబంధం ఉంటుందా అంటే ఉండదండి. ఆల్రెడీ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే అనేసి కేసు ఏం లేదు. జస్ట్ రివాల్యుయేషన్ చేయండి, మాకు ఇట్లా తక్కువ వచ్చినాయి అని చెప్పడంతో ఈ ప్రక్రియ జరుగుతుంది. కానీ ఇక్కడ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే అంత డిమాండ్ ఏం లేదు కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మ్యాక్సిమం క్యాన్సిల్ కాదు. సో, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంకో విషయం ఏంటిది సార్ అంటే ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉంటుందో దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ డిలే అవుతుందా అంటే జాబ్ క్యాలెండర్ అనేది డిలే ఏం కాదండి. ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉన్నదో డేట్స్ ఇచ్చి ఈ టైంలో ప్రిలిమ్స్ ఈ టైంలో మెయిన్స్ కండక్ట్ చేస్తామన్న టైమ్స్తో అవి ప్రక్రియ అనేది కంటిన్యూ సాగుతుంది అనమాట. అంటే దానికి పెద్ద అడ్డంకి ఏముండదు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అనేది జరుగుతుంది. నోటిఫికేషన్ అయితే రద్దు కాదు. పునఃమూల్యాంకనకు అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో, అది హైకోర్టు అండ్ టీజీపీఎస్సీ యొక్క నిర్ణయం బట్టి ఉంటుంది. సో, ఆల్రెడీ మనకు కేసు అనేది 2 వీక్స్ ఓకేనా 2 వీక్స్ పోస్ట్ పోన్ చేయడం కాబట్టి ఈ 2 వీక్స్ తర్వాత టీజీపీఎస్సీ కౌంటర్ ఫైల్ చేసినప్పుడు తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి. సో, ఒక 2 వీక్స్లో మనకు దీనిపై పునఃమూల్యాంకన జరుగుతుందా లేదా అన్న అంశంపై ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది సార్. సో, మొత్తానికైతే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అన్యాయం జరిగింది అని భావిస్తేనే ఇక్కడ జరుగుతుంది. అది కూడా ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఏ విధంగా చెప్తుందో దాన్ని బట్టి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఈ 563 పోస్టుల రిజల్ట్ అయితే యథావిధిగా వస్తాయండి. దానికి సంబంధం ఎటువంటి ఉండదండి. సో, నోటిఫికేషన్ అనేది జాబ్ క్యాలెండర్ అనేది డిలే అవుతుందా లేదనేసి ఇంకా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ యథావిధిగా ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇదండి ఓవరాల్గా మనకు పునఃమూల్యాంకన సంబంధించినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి వీడియో. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.